గైస్ ఇప్పుడు మీరు బాగా నౌ యాక్చువల్ రియల్ కమ్యూనికేషన్ ప్రాసెస్ ఈ స్టార్టెడ్. అంటే నిజమైనటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థ ఎలా కొనసాగుతుంది, ఎలా చెయ్యాలనేది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎప్పుడైతే మనం ప్రశ్న ఎదుటివాడు అడిగింది అర్థం చేసుకొని తిరిగి జవాబు చెప్పగలుగుతామో అప్పుడే సమాచారం ఏదైనా మనకు అందుతుంది, మనం జవాబు చెప్పగలం. దట్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్. వాట్ ఈజ్ టాట్ బై అదర్ పర్సన్ యూ షుడ్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ హిమ్. అదే రియల్ కమ్యూనికేషన్ అని. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వర్క్ ఫామ్ తోటి స్టార్ట్ చేసినాం. అంటే మనం బీఫామ్ వరకు B1 B2 తోటి స్టార్ట్ చేసినాం. క్వశ్చన్స్ అయిపోయినాయి. బాగా ఏం చేయాలి, మీరు అసర్టివ్లో ఒక 7-8 రకాల సబ్జెక్టులు, 7-8 రకాల వెర్బులు తోటి ఇంట్రాన్సిటివ్కి 7-8 రకాల ఆబ్జెక్ట్స్ ట్రాన్సిటివ్కి మనం ప్రాక్టీస్ చేసినాం. చేయకపోతే మళ్ళీ మొదలు పెట్టండి. డైరెక్ట్ ఇది తింటే రాదు. మరి కొద్దిగా ఆలోచిస్తే మాత్రం సులభం. కాబట్టి మీరు యు గో ఆన్, యు క్యారీ ఆన్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అండ్ యు అటెండ్ అండ్ యు ఎన్లైటన్ యువర్ సెల్ఫ్. మీరు మీ అంత జీవితాన్ని ఉన్నత స్థాయికి ఎదగడానికి, ఉన్నత చదువులు చదవడానికి, ఉన్నత ఉద్యోగాలు చదవడానికి, చేయడానికి మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు మీ స్థాయికి దిగొచ్చి మెల్లమెల్లగా డెవలప్ చేయడం నా యొక్క పాలసీ. ఎందుకంటే నేను ఆఫ్లైన్ క్లాసెస్లో కొన్ని 100 మందికి, కొన్ని 1000 మంది క్లాసెస్ ఇచ్చాను. అందులో LIC డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, అందులో లెక్చరర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సార్ మీరు నేర్పించింది మేము అప్పుడు మర్చిపోలేమని అంటే మీరు కూడా వింట తర్వాత కూడా అంతే. ఇప్పుడు ఒకటే అన్నమాట, నేను ఇక్కడ మీకు ముందు క్వశ్చన్స్ ఇచ్చిన చేసుకోమన్నా, మీరు చేసి చెక్ చేసుకోండి, 1-2 సార్లు చూసుకోండి, మళ్ళీ వినండి ఎట్లా జరిగింది ఏం కథ. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కానీ నా నెంబర్కు మీరు ఫోన్ చేసి అడిగితే నేను చెప్తాను.